వెల్కమ్ టు INB న్యూస్. మాచర్ల టౌన్ లో ఈ నెల 18వ తేదీన రాత్రి 11:45 రింగ్ రోడ్ లో వడ్డెర కులానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈర్ల సురేష్ వాహనంపై దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. గత డిసెంబర్ నెలలో కూడా వడ్డెర కులానికి చెందిన 2 వాహనాలు మాచర్ల పట్టణంలో కొమెర దుర్గారావు మారుతి స్కార్పియో, బత్తుల రమణ మారుతి సఫారీని తగలబెట్టడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొందరు దుండగులు చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమాత్రం సరికాదని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కొమెర దుర్గారావు ఆరోపిస్తున్నారు. 1:07 నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్త బీసీ వర్గానికి చెందిన ఈర్ల సురేష్ కార్ని ఒక నల్ల కారులో వచ్చిన వ్యక్తులు మరి పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని. నిన్న మధ్యాహ్నం కూడా ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఈ డాక్టర్ గారు రవితేజ హాస్పిటల్లో కూడా ఈ తురకా కిషోర్ మనుషులు వెళ్ళి ఏదో గాయం తగిలింది, ఒక అతనికి ట్రీట్మెంట్ చేయమంటే డాక్టర్ గారు ఆదివారం కదా రెస్ట్ లో ఉన్నారంటే కాటన్ ఏదో కావాలని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేసి కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటన ఏదైతే జరిగిందో మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వంలో, ఈ రామకృష్ణారెడ్డి పరిపాలనలో మరి దాడులు ఎక్కువైపోయినాయి. గతంలో కూడా డిసెంబర్ 16 నాడు పోలీసుల సాక్షిగా, ఆ రోజు రాత్రి అంటే మనం పోలీసుల్ని తప్పుపట్టలేం, ఆ రోజు పోలీసుల సాక్షిగా మరి అనేక వెహికల్స్ ని దగ్ధం చేయటం, ధ్వంసం చేయటం అనేది మాచర్ల ప్రజలందరూ గమనించారు. మేము పోలీస్ శాఖను డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్నాయి, అన్ని చోట్ల రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ కేసు విషయంలో కూలంకుషంగా దర్యాప్తు చేసి బాధితులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే చుట్టమైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఖచ్చితమైన దర్యాప్తు చేసి పోలీస్ శాఖ పట్ల ఒక విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బాధితులకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది, పార్టీ కార్యకర్తల్ని ఆదుకుంటుంది. ఇది అధికార పార్టీకి పరిపాటిగా మారింది. భౌతిక దాడులు, తప్పుడు కేసులు, ఆర్థికమైన అంశాల మీద దాడులు చేయటం, ఇబ్బందులు పెట్టడం అనేది ఇక్కడ నిత్యకృత్యమైపోయింది. నేను ఒక్కటి చెప్తున్నాను, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే వైసీపీ నాయకులకు గాని, గూండాలకు గాని ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. మీరు ప్రతిపక్షంలోకి రాబోతా ఉన్నారు.
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆపటం మీ తరం కాదు. అధికారం మారిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టించారో, ఎవరైతే ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని దోపిడీ చేశారో, ఎవరైతే అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో